నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ వృషభృషణిభ్యే రాహవే కేతవే నమః. ఏప్రిల్ పాసం మొదటి పక్షాన ఫలితాలు అంటే ఏప్రిల్ 1 నుండి 15వ తారీఖు వరకు మరి ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రతి మాసంలో మనం మాస ఫలితాలు చెప్పుకోవాలా అంటే అవును, మొన్ననే ఉగాది సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా గ్రహాలు కదులుతూనే ఉంటాయి. కదులుతున్న గ్రహాలతో పాటు మన రాశికి అనుగుణంగా మారుతున్న గ్రహాల ప్రభావం ఎంతో కొంత అలా మారుతూనే వస్తుంది. కాబట్టి ఆ మారుతున్న గ్రహాల యొక్క ఆ శక్తి ప్రభావం మన రాశి మీద పడ్డప్పుడు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే ఈ మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, పక్ష ఫలితాలు అవ్వచ్చు. సరే, ఈ మాసానికి కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్నది ముందుగా చెప్పుకుంటే మేషరాశిలో శుక్రుడు అయితే ఉపస్థితంగా ఉన్నాడు. ఆ తర్వాత మిథునంలో గురువు, ఇక సింహంలో కేతు, ఇక కాకుండా మనం చూస్తే కుంభంలో రాహు, ఇక మీనంలో దాదాపు మిగిలినటువంటి గ్రహాలన్నీ మీనంలోనే కనబడతాయి. అవి రవి, బుధుడు, కుజుడు, శని, ఈ 4 గ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒక రాశి చొప్పున కదులుతూ ఉంటాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారంగా ఏముంటుంది, ఎలా ఉంటుందంటే ముందుగా అయితే ద్వాదశ రాశుల అందరికీ ఒక మాట చెప్పుకోవాలి. ఒకటి, ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా ఎందులో ఉన్నాయి అంటే రాహుకి కేతువుకి మధ్యన ఉన్నాయి. అంటే దాదాపు అందరికీ కూడా ఎంతో కొంత కాలసర్ప దోషం కానీ కాలసర్పము అంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవలసిన సమయం కానీ చెప్పుకోవాలి. ఏ కాలంలో పుట్టిన ఎవరైనా సరే కాలసర్ప దోషంలో ఉన్నట్టే మనం చెప్తూ ఉంటాం. దానికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేటువంటిది ముఖ్యమైనదిగా చెప్తాం. మరి ఇప్పుడు ఏప్రిల్ మాసం నుండి కొంతకాలం వరకు ఈ కాలసర్ప దోషంలో అందరూ దాదాపు అన్ని రాశుల వారు ఆ కాలసర్ప దోషంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి వీలైనంత వరకు ఒక ముందు జాగ్రత్తగా వీలైనంత వరకు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను దర్శించడం, అర్చించడం అనేటువంటిది ముఖ్యమైన కార్యంగా చేసుకుంటూ మరి ఈ మాసం 2026 ఏప్రిల్ మాసానికి అసలు ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి రాశి మకర రాశి. 2లో రాహు, 3లో రవి, బుధ, కుజ, శని, 4లో శుక్రుడు, 6లో గురువు, 8లో కేతు. ఇది మనకు కనబడేటువంటి గ్రహస్థితి. మరి ఇలా ఉన్నప్పుడు మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఓ రకంగా చెప్పాలంటే గ్రహస్థితి అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో అంత లాభం అని చెప్పొచ్చు, చెప్పలేము, అంత నష్టం అని చెప్పొచ్చు. సామాన్యంగా సాగుతుందనే చెప్పాలి. విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి వ్యాసాలు, రైటింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలలో చాలా ఏకాగ్రత అయితే చూపెడతారు. కుటుంబంలో ఒక మాటతో అన్ని పనులు సాగుతాయి. అంటే ఎవరు చెప్పినా ఆ మాట వినేలాగా ఉంటుంది. ఇదంతా కూడా మొదటి పక్షంలో కనిపిస్తాయి. ఇక రెండవ పక్షానికి వచ్చినప్పుడు చిన్న తరహా చిన్న చికాకులు అయితే ఉంటాయి అక్కడ తెలియకుండా. అట్లాగే ఉత్సాహం అయితే యథావిధిగా ఉంటుంది. మనం చేయాలనుకున్న పనులు కానీ, ఇంట్లో ఆనందాలు కానీ, హడావుళ్ళు కానీ, చేయాలనుకున్న కొత్త పనులు కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి. తర్వాత కొన్నిసార్లు బంధువర్గం ముఖ్యంగా అన్నదమ్ముల వైపు నుండి విందులలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఏదైనా ఎవరితో మాట్లాడేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం మంచి కోసమే ప్రయత్నించేటువంటి ప్రయత్నంలో మన భావాల వల్ల మనం ఏదో వేరే వాళ్ళకి ఎక్కిరించినట్టుగా కనబడము, ఏదో వెటకారంగా మాట్లాడినట్టు ఇలా అనిపించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వ్యక్తీకరణలో మాత్రం జాగ్రత్తగా ఉంటే చక్కగా హాయిగా ఉంటుంది. చెప్పాలి అంటే మిగతా గ్రహ రాశులతో పోల్చినట్టయితే మకర రాశి వారికి దాదాపుగా గొప్పనైనటువంటి ఫలితాలు లేకపోయినా నష్టం అయితే ఎక్కడా లేకుండా బాగుంది అని చెప్పాలి. మనం రాశి ఫలితాలు అయితే చెప్పుకున్నాం. ప్రతి సంవత్సరం చెప్పుకున్నట్టుగా, ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు చెప్పిందే చెప్పినట్టుగా, మొన్న విన్నదే ఇప్పుడు విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అన్ని గ్రహాలు తిరగవు కదా, కొన్ని గ్రహాలు మాత్రమే కదలిక ఉంటాయి. ఆ గ్రహాలు వాటి యొక్క భావం అనేటువంటిది, ప్రభావం అనేది అన్నింటి మీద ఒకలా ఉండదు. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా
మనకు ఈ కనిపిస్తున్నటువంటి ఈ తిరుగుతున్నటువంటి సమయంలో కనిపించేటువంటి గ్రహాల స్థితి ఒకవైపు ఉంటే, జన్మ జాతకంలో ఉన్నటువంటి మన కుండల్ని బట్టి ఉండేటువంటి గ్రహాల స్థితి వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు అంతేకాదు దశ, అంతర్దశ నడుస్తున్నటువంటి సమయం, అదే కాదు మనకు మన రాశిలో ఉన్నటువంటి ఏ ఏ యోగించే గ్రహాలు ఉన్నాయి, ఏవి లేవు, వీటన్నింటిని బట్టి ఆధారంగా ఉంటుంది. కాబట్టి మనకు ఒక్కొక్కసారి కొన్ని ఫలితాలు నిజం 100% అలాగే ఉంది అనిపించవచ్చు, కొన్నిసార్లు అంతగా కలవట్లేదు అని అనిపించవచ్చు. వీటన్నింటికి మనకు ప్రత్యేకంగా కావాలి అన్నప్పుడు మాత్రం ప్రత్యేకంగా జన్మకుండలి ద్వారా మనం తెలుసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే సహజంగా మామూలుగా మనం ఏప్రిల్ మాసానికి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అన్నప్పుడు దీన్ని చూసుకుంటే గోచార రీత్యా ఎలా ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక మరి ఇలా తెలుసుకున్నా, ఏం చేసినా, ఏదైనా సరే దేవతా అనుగ్రహం ఉండాలి. అలాగే గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ఆ గ్రహాలు మనకు అనుకూలించే విధంగా గ్రహాల యొక్క ప్రార్థన కూడా ఉండాలి. మరి అలాగా మనకి ఇప్పుడు ఏ దేవత ఆరాధన ముఖ్యంగా ఉంటుంది అంటే, చైత్రమాసము వైశాఖ మాసం వరకు కూడా మనము ముఖ్యంగా రాముణ్ణి, హనుమంతుడిని అంటే విష్ణు సంబంధిత దేవతల్ని కొలవడం అనేటువంటి ఒక పద్ధతి. ముఖ్యంగా మనకి ఈ ఏప్రిల్ మాసము అంటే మనకు వచ్చేటువంటిది ఎలా ఉంటుందంటే, చైత్ర వైశాఖాల కలిమిడిగా ఉంటుంది. కాబట్టి మనము ఆ దేవదేవుడు ఓ అవతారమూర్తి రాముడు ధర్మస్వరూపుడు కాబట్టి రామావతారాన్ని, ఇంకొక విషయం ఏంటంటే మనం చైత్రమాసం అంతా కూడా రామోత్సవాలు చేసుకుంటాం. వైశాఖం వచ్చేసరికి సీతానవమి చేసుకుంటాం. అంటే ఈ రెండి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రకృతి పరమాత్మ తత్వాన్ని మనం పూజ చేస్తాం. కాబట్టి ఆది పురుషుల్లాగా మనకు మార్గదర్శనం చేసినటువంటి ఆ శ్రీరామచంద్రుడు యొక్క ఆరాధన, లేకపోతే ఆ శ్రీరామచంద్రుడు గుణగణాలని తెలుసుకుంటూ మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే సకల విజయాలు కలుగుతాయని చెప్పొచ్చు. సరే, ఏదేమన్నా మనకి కొంతగా మనం చెప్పుకున్నటువంటి రాహు కేతుల మధ్యలో ఉంది కాబట్టి దీనివల్ల పొందేటువంటి దుష్ఫలితాలు ఉండకూడదు. కాబట్టి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయడం మంచిది. ఇవన్నీ కాదండి, సుబ్రహ్మణ్య స్వామి, ఇటు రాముడు, ఇవన్నీ మళ్ళీ ఇష్టదేవత ఇన్ని రకాలు అంటారు కాబట్టి అని అంటే కనుక హాయిగా వారం వారం నవగ్రహ మండపానికి వెళితే ఏ రకమైనటువంటి కష్టం లేకుండా హాయిగా ఉంటాం. అన్నిటికీ మించి సర్వదేవతా నిలయమైనటువంటి గోమాత ఉంటుంది కాబట్టి గోగ్రాసం ఇవ్వడం లాంటివి, లేకపోతే బీద దిక్కు ఉన్నప్పుడు దానం చేయడం అనేటువంటి వాటిల్లో ఏది మనకు వీలు అనిపిస్తే, ఏది సులువు అనిపిస్తే దాన్ని పద్ధతిని పాటించినట్టయితే ఎంత గ్రహాల యొక్క కలయిక కానీ, గ్రహాల యొక్క తీరు ఎలా ఉన్నా మనకి ఏ ఇబ్బంది కలగకుండా హాయిగా శుభంగా మనం బయటకు రాగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉండాలి. అందరూ అంతే ఆనందంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి ఆశించేటువంటి ఒక గొప్పనైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం మనం మాత్రమే చూసుకునేటువంటి ఈ జ్యోతిష్యము, జాతకము అనేటువంటి దీంట్లో ఇది చక్కని ఒక వైజ్ఞానిక శాస్త్రం. దీంట్లో అనేక రకాలైన రుజు సాక్ష్యాలతో నిరూపించబడినటువంటి శాస్త్రం కాబట్టి ఇందులో తప్పనిసరిగా మనం కనుక అనుకున్నది అనుకున్నట్టుగా నిజంగా మన తిథివార నక్షత్రాలు సరిగ్గా ఉన్నాయి అని చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు మార్గదర్శనం చేసేటువంటి శాస్త్రం ఇది కనుక ఇప్పుడు మనం చూసుకున్నటువంటి దాంట్లో సంతృప్తి కనుక చెందకపోతే తప్పనిసరిగా మీరు మీ జన్మ జాతకాన్ని ఎవరైనా నిపుణులైనటువంటి పండితుల చేత లేదా జ్యోతిష నిపుణుల చేత చూయించుకుని మీ యొక్క ఈ సంవత్సర కాలానికి అనువుగా ఉండే రకంగా మీరు మార్గదర్శనం చేయించుకోవచ్చు. శుభం.